హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్. సో ఇప్పుడే మనకి గామి ట్రైలర్ అనేది రిలీజ్ అయింది గైస్. మీరు అడుగుతున్నారు కదా గామి ట్రైలర్ గురించి. మొత్తానికి అయితే టైంకి రిలీజ్ చేశారు. టైం మెయింటెనెన్స్ అయితే బాగా చేశారు. సో ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే మేము వీడియో పెట్టగానే బుడుంగు మన నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద అవర్ వీడియో గైస్. నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. దుర్గ కూతురు కదా? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. దొరికి తీరాలా? మన 2 days టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ విషయం ఊళ్ళో తెలియక ముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా? వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. It's going to be a groundbreaking discovery. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? గాయస్, ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది గాయస్. మరి మీకు ఎలా అనిపించింది? నాకైతే విజువల్స్ అయితే బాగున్నాయి. మన డిఓపి ఎవరో కానీ ఆయన దండం పెట్టాలి. మరి విద్యాధర్ గారి డైరెక్షన్ ఎట్లా ఉందో మరి చూడాలి. విశ్వక్సేన అన్న మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. సో మరి చూద్దాం మళ్ళీ మే 8వ తారీఖు మన థియేటర్లో. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ సిద్ధు రివ్యూస్ సైనింగ్ ఆఫ్ గాయస్.